అండి అందరికీ. ఈరోజు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు శ్రావణ శుక్రవారం, అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను మార్నింగ్ లేవగానే తలస్నానం చేసి ముగ్గు అయితే వేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసినానండి. మా చరిత్ కూడా త్వరగానే లేచినాడు. లేచి అయితే నాతో కూడా పూజ చేసేదానికి అయితే రెడీ అయిపోయినట్లు నాకు తెలిసిన ఒక చిన్న ముగ్గు అయితే వేసానండి. ఎలా ఉంది కమెంట్ చేయండి. ఇట్లా మార్నింగ్ లేవగానే దీపం పెట్టుకొని ఇట్లా అగరబత్తీలు అయితే వెలిగిస్తున్నానండి. ఇంకా అగరబత్తీలు అయితే వినాయకుడికి అయితే ఫస్ట్ చూపించాలి కదండి. వినాయకుడికి, సరస్వతికి, లక్ష్మీదేవికి అని అందరికీ చూపిస్తున్నానండి. మా వారైతే ఆంజనేయ విగ్రహం అయితే కొత్తగా కొనుక్కొచ్చాడు. నిన్ననే పెట్టినాను. మా వాడు చూడండి, నువ్వు ఒకటేనా అమ్మ అగరబత్తీలు వెలిగిస్తావు, నేను కూడా అమ్మ వెలిగిస్తానని చెప్పి నాతో కూడా వెలిగిస్తున్నాడు. వెలిగడం చూసి వాడు కూడా ఒక అగరబత్తి తీసుకొచ్చి వాడు కూడా వెలిగిస్తూ ఉన్నాడు అనమాట. నేను ఎట్లయితే దేవుడికి తిప్పి చూపిస్తానో వాడు కూడా అట్లనే తిప్పుతున్నాడు అనమాట. దేవుడికి అయితే నేను దేవుడికి చూపిస్తాను, వాడైతే కింద అయితే తిప్పుతూ ఉన్నాడు అనమాట. ఇంకోటి కూడా వెలిగిస్తావా నాన్న అంటే వాడు తీసుకొని ఇంకోటి కూడా వెలిగిస్తున్నాడు. వెలిగించడము, దాన్ని తిప్పడం అంటే వాడికి చాలా ఇష్టము. చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటాడనమాట. ఎంత నవ్వుతాడంటే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. వాడు అట్లా పూజలు చేస్తూ ఉంటే భజన చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇంకా కర్పూరంతో అయితే ఆర్తిస్తున్నానండి దేవుడికి. ఇంకా ఆర్తి ఇచ్చినాక వాడు చూడండి ఏం చేస్తున్నాడు, ఆర్తి తీసుకున్నాడు. దాని తర్వాత అయితే అక్కడే కూర్చొని ఇస్తున్నాడు చూడండి. ఇంకా అక్కడనే కూర్చొని వాడు పూజ అయితే వాడు చేస్తాడన్నమాట. వాడు పూజ వాడు చేస్తాడు. ఇంకా అగరబత్తులు చూపిస్తా, దాన్ని చూసి నవ్వుతూ దూరం అయితే కూర్చుంటాడు. నేనైతే వాడు పక్కనే ఉంటాను. వాడు ఏమైనా ముట్టుకుంటాడేమో, కాలుతుందేమో అని చెప్పి వాడు పక్కనే ఉంటాడు. కానీ వాడైతే చాలా ముట్టుకోడు, కానీ హ్యాపీగా ఉంటాడు అనమాట దాని పక్కనే కూర్చొని. ఇట్లా నా పూజ అయితే పూర్తయిందండి. ఇట్లా బాగుందా అని మీరైతే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ ఏం చేయాలి అని కమెంట్ చేయండి. చరిత్తో వీడియోస్ చేయాలా, పూజలు చేయాలా, ఎలాంటి వీడియోస్ మీకు కావాలని కమెంట్ చేయండి. కర్పూరం కొండెక్కిపోయిందంట. ఇంకో కర్పూరం వెలిగి అమ్మ అని చెప్పి ఆ కర్పూరం డబ్బా అయితే తీసుకొచ్చి నాకు చూపిస్తున్నాడు. అయిపోయింది నాన్న, దేవుడికి దండం పెట్టుకుని అంటే గోవిందా అని దండం పెట్టుకుంటా ఉన్నాడు. నేను వాడకైతే మసాలా వడ చేద్దామని చెప్పి మార్నింగ్ లేవగానే పప్పు అయితే నానబెట్టాను. వాడి అరగట్లు నాకు ఒలిచిస్తున్నాడు, సాయం చేస్తున్నాడు. కొంచెం అల్లం, ఒక ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లి వేసి మిక్సీకి అయితే పడుతున్నానండి. పచ్చిమిర్చి కట్ చేసి నాకు హెల్ప్ చేస్తాడంట, కట్ చేస్తున్నాడు. ఇంక నువ్వు హెల్ప్ చేసి చాలా నాన్న, నువ్వు పోయి నీ వంటలు చేసుకొని అంటే కరివేపాకు ఎత్తి వాడు బాండలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటా ఉన్నాడు. ఇట్లనే వాడు నేను పక్క వంట చేస్తూ ఉంటే వాడు ఇంకో సైడు వాడు వంట చేస్తూ ఉంటాడు అనమాట. ఇంక నేను వాడిని చూస్తూ ఇంకా నా వంటలు అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మిక్సీ పట్టేశాను. కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసుకొని కరివేపాకు కొంచెం కట్ చేసుకున్నాను. ఇంకా బాండెట్లో అయితే గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకో చిన్న వంటలు చేసుకొని వాడికైతే తట్టుకుంటాను. ముందే అయితే తట్టు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను బిగినర్స్ కదా. ఇంకా ముందుగానే ప్లేట్లు అయితే అన్నీ తట్టు పెట్టేసుకొని ఇస్తున్నాను. ఆయిల్ కాగిందా లేదా అని కొంచెం అయితే వేసి చూస్తున్నాను. కాగిపోయిందని చెప్పి ఇంకొకటిగా అయితే వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే కాలవాలని మా అమ్మ అయితే నాకు చెప్పించారండి. ఇంకా మీడియం ఫ్లేమ్లోనే అయితే నేను కలుస్తున్నాను. ఇవన్నీ మా మమ్మీ చెప్తా ఉంటే నేను చేస్తూ ఉంటాను అనమాట. నేను కూడా అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదండి నాకు, మా అమ్మ చెప్పించిన వాళ్ళు నేను చేశాను. వడలు బాగున్నాయి కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.